ఎగ్ కర్రీని ఎప్పుడు రొటీన్ గా ఒకే రకంగా కాకుండా ఒకసారి డిఫరెంట్ గా ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చికెన్ కీమా మటన్ కీమానే కాదండి, ఇలా ఎగ్ తో కూడా కీమా కర్రీ చేసుకోవచ్చు. ఈ కర్రీని ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. 4 eggs ని ఉడికించి తీసుకుని ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులో పోపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని మధ్య కట్ చేసుకుని వేసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, కారం, ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఈ మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా తీసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా కూడా పైకి తేరేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి తురుము పెట్టుకున్న ఎగ్గును వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. మళ్ళీ మరోసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుని తర్వాత మూత తీసి పైన గరం మసాలా వేసుకుని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోతుంది.